హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మా చెల్లెలైతే రసమన్నం చేసిందంట. చాలా టేస్ట్‌గా ఉంది. మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేయండి. ఫస్ట్ నేను కూడా రసమన్నం ఏంది అనుకున్నాను. తిన్న తర్వాత చాలా బాగుంది. ఈ చలికాలంలో ఇలా వేడివేడిగా చేసుకుని తినండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఫస్ట్ ఇలా కుక్కర్ పెట్టుకోండి. కొంచెం ఆయిల్ వేసుకోండి. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. వేసుకున్న తర్వాత టమాటో ముక్కలు కూడా వేసుకోండి. మొత్తం ఒకసారి కలుపుకోండి. కరివేపాకు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక స్పూన్ కారము, తగినంత సాల్ట్, కొంచెం పసుపు, 2 స్పూన్లు రసం పొడి వేసుకోండి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. మళ్ళీ కలిపిన తర్వాత 3 గ్లాసు వాటర్ పోసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ముందు ఇలాగ నానబెట్టుకోండి. 1 కప్పు రైస్, 1/2 కప్పు కందిపప్పు. తర్వాత కందిపప్పు రైస్ వేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వండి, సరిపోద్ది. మూత తీసిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకొని అంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.